రూట్ అడ్వెంచరస్గా ఉన్నది, మామూలుగా లేదు. జైసేవ కేపీ రైడర్స్ ఫస్ట్ టైం మా కేపీ రైడర్స్ సబ్స్క్రైబర్ పెళ్లికి అయితే పోతున్నా. మేడం గణేష్ అన్న పెళ్లికి అయితే పోతున్నాం. గణేష్ అన్న మా కేపీ రైడర్ సబ్స్క్రైబర్, మా ఫ్రెండ్, మా అన్న, మా ఫాలోవర్. ఎన్ని రీజన్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ టైం పోతున్నా. పెళ్లి అయితే నార్నూరులో. ఈ పెళ్లికి నేను అండ్ సాయి బ్రో అయితే పోతున్నాం. సో పెళ్ళి అయితే నార్నూర్ మండల్ కర్ణంగూడలో పెళ్లి. నేను కర్ణంగూడ ఇంతవరకు ఎప్పుడు పోలే. సో ఫస్ట్ టైం కర్ణంగూడ పోతున్నా, అది కూడా మా సబ్స్క్రైబర్ పెళ్లికి, మా గణేష్ దాదా పెళ్లికి. అంటే ఫీలింగ్ ఎక్సైటింగ్ అండ్ వెరీ హ్యాపీ. నార్నూర్కి కెనమేర్ నుంచి షార్ట్ కట్ రూట్ చూపిస్తా, అట్లనే ఆదివాసీ పెళ్లి వైపు చూపిస్తా. ఆఫ్టర్ 1.5 hours రీచ్డ్ కెరమేరి. 90 minutesకి ఇంటి నుంచి కెరమేరికి రీచ్ అయినాం. ఇక్కడ నుంచి రూట్ అయితే చేంజ్ అవుతుంది. పెళ్లి కూతురు ఇదేనా? ఓకే, మా సాయి బ్రో చెప్తున్నాడు పెళ్లి కూతురుది కేసులో కూడా అంటే ఇక్కడేనట. మా కిషోర్ బ్రో వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఆత్రం రీసెంట్ గానే సిఆర్ఆ తీసుకున్నారు. ఇదే రూట్ లో మనము నార్నూర్ వెళ్ళొచ్చు అండ్ కోటపరందోలి జంగుబాయి దేవస్థానాన్ని కూడా ఇదే రూట్. సో మలంగి నుంచి షార్ట్ కట్ మొత్తం మీద ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ గా తీసుకొని అన్నాడు. ఎందుకంటే నార్నూర్ పట్నాపూర్ అదంతా చాలా డిస్టెన్స్ వస్తుందట, చాలా దూరం. అందుకోసమే షార్ట్ కట్ తీసుకున్నాం. సో ఈ రూట్లో అయితే నేను ఎప్పుడు పోలే, నాకు అది మెయిన్ రూట్ తెలుసు. చూడాలి మరి ఎట్లుంటుంది. ఎట్లున్నా పోవుడే, మనం పోనిస్తాం. రూట్ అడ్వెంచరస్గా ఉన్నది, మామూలుగా లేదు. ఫీలింగ్ క్రేజ్ అనిపిస్తుంది కానీ భయం అనిపిస్తలేదు. ఎందుకంటే ఇట్లాంటి రోడ్లల్లో నడిపి 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 ఫుల్లీ ప్రాక్టీస్ అయినాం అన్నమాట. సో కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఎందుకంటే మా కుమ్రంభీం జిల్లా రోడ్లన్నీ ఇట్లానే ఉంటాయి కాబట్టి వాటి మీద నడిపి నడిపి ఫుల్ ప్రాక్టీస్. ఇక మా గుండెల రోడ్లో నడిపినోడైతే ఎక్కడైనా నడుపుతాడు. తెలంగాణలోనే అట్లా అంత డేంజరస్ రోడ్ ఘాట్ ఏడా ఉండదు. బెటర్ గుండెలతోటి పోల్చుకుంటే చాలా బెటర్. మొత్తం కొండ గుట్ట అయితే మొత్తం ఎక్కినాం. చూడొచ్చు మీరు రైడర్స్, ఎంత హైట్లో ఉన్నాం. ఇంత కనిపిస్తున్నాయి ఇల్లు. చూడ లోయ ఎట్లున్నది. ఫైనల్లీ గుట్ట అయితే మొత్తం అయిపోయింది. మా కోసం ఐఏఎస్ గ్రూప్ 2 గ్రూప్ 1 ఆఫీసర్ బండు అన్న అయితే వెయిట్ చేస్తున్నాడు. అన్న మంచిదేనా అంతా? అన్న మీ ఊరికి మీరు పిలిస్తే నేను రాకుండా ఉంటామా? ఖచ్చితంగా రావడమే. ఏమున్నది అట్లా ఎట్లయితే ఓకే, మేము ఊరికి వస్తున్నా. కానీ షార్ట్ కట్ చెప్పి మంచి పని చేసినావు. ఇక అదంతా తిరుగుడు అంటే ఘోరం అవుతుండే. లేట్ బట్ లేటెస్ట్ మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చిండు. ఇంత టైం తీసుకుంటావా అన్నయ్య? ఎంత వెయిట్ చేయాలి మేము ఈడ? మహేష్ అక్షింతలు వేసినాం. ఇప్పుడు పెళ్లి మండపం దగ్గరికి
గుడిసికి శుభమంగళం సాగుద గంగా కేబీ రైడర్స్ ఫాలోవర్స్ ఎక్కడంటే అక్కడ ఉంటారు. ఇక్కడ అన్నం తింటున్నాం అయితే మా కేబీ రైడర్స్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కలిసిర్రు. దాదాపు రామ్ రామ్ చొక్కడు తింటే బాగా సేపు తిందాం, గట్టిగా తిందాం, ఓకేనా? వీడియో వచ్చినప్పుడు మాత్రం ఎట్లా అయింది చపాతి ఆలుగడ్డ కామెంట్ చేయరు. చింతలు వేసినాం, ఇప్పుడైతే అన్నం తినడానికి వచ్చినాం అండ్ అన్నం తింటున్నాం. తమ్ముడు సాయి అండ్ ఫ్రెండ్స్ అండ్ బండు బ్రో తోటి తినడం అయితే ఫీలింగ్ అవసరం. ఈ మెమరీ ఎప్పుడు మర్చిపోవద్దని వీడియో తీయమన్నా అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఈ మెమరీస్ ఎప్పటికి ఉంటాయి. పెళ్ళి అంటే ఓన్లీ అక్షింతలు వేసుడు, ఆడ తిరుగుడు, లైటింగ్ కొట్టుడు కాదు. అన్నం తినాలి, అన్నం తినేటప్పుడు కూడా ఒక వీడియో తీయాలి. అది పెళ్ళి అంటే. ఓకే, మొత్తం మీద పెళ్ళి అయితే అయిపోయింది. మస్తు సెలబ్రేట్ చేసినాం అండి. మా కేబీ రైడర్స్ ఫాలోవర్స్ అండ్ మా దాదా వాళ్ళందరూ నాకు సెండప్ చేయడానికి వచ్చారు. రైట్ దాదా, రైట్ బాయ్. మళ్ళీ బేటే మాకాడ మళ్ళీ కలుద్దాం. ఓకే రైట్. బండు బ్రో అయితే నాది బండి నడిపి ఎట్లున్నది డ్యూక్? హ్యాండ్సమ్ క్రేజీగా ఉంది. క్రేజీగా ఉంది. అయితే దానికి మంచి రోడ్లో నడిపితే ఎక్కువ స్పీడ్లో మజా వస్తుంది. ఈ స్లో లైక్ రోడ్లో హార్డ్ అనిపిస్తుంది, అంత అర్థం కాదు కానీ సూపర్. కానీ ఇంకా హైవేలో అయితే వేరే వేరే పోతుంది. రాంగ సాయి చూసిండు ఎట్లా పోయింది సాయి? వేగానికి కళ్ళు మూసుకుంటే ఆనందం ఎక్కడ కనిపిస్తుంది? లోపల ఫీల్ అయింది అంతే. సాయి ఫీలింగ్ అనేది కళ్ళ నుంచి ఓకే బండు బ్రో, నేనైతే వెళ్తాం మరి. అండ్ మొత్తం మీద మీ వల్ల, సాయి వల్ల అండ్ ఫ్రెండ్స్ మహేష్ బాబు వల్ల అందరి వల్ల మ్యారేజ్ అయితే మస్తు హ్యాపీ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ అయింది. సో ఓకే, అదే ఎంజాయ్మెంట్లో నేనైతే సూపర్గా ఇంటికి వెళ్ళిపోతా. వీళ్ళు నైట్ అవుట్ చేస్తారట, ఇక తెలుసు కదా నైట్ అంటే. అదే అంటే బండు ఒక డ్యాన్స్లు ఉంటాడు కానీ ఫ్రెండ్స్ని డ్యాన్స్ అంటే ఎక్కడ కొడుతుంది సీనా. కానీ బండు కొద్దిగా జాగ్రత్త చూసుకో, వీళ్ళిద్దరిని ఒక కనిపెడతా. అండ్ ఓకే, నేను ఉంటలేనా నేను ఫీల్ కాకూరి, ఇంతసేపు ఉన్నా పాజిటివ్గా అనుకోరు, అదే హ్యాపీ అవర్. ఎందుకంటే గణేష్ అన్న ఎంతనో మీకోసమే వచ్చిన నేను. ఓన్లీ గణేష్ అన్న కోసం అంటే కొద్దిగా 50-50 అయ్యేది, కానీ మీకోసం గణేష్ అన్న కోసం వచ్చిన. అండ్ మళ్ళీ ఒకసారి గణేష్ అన్నను వదినాను మిమ్మల్ని అందరినీ ప్రశాంతంగా కలవడానికి మళ్ళీ వస్తా. అండ్ ఓకే, వీడియో వచ్చినప్పుడు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్. అప్పటి వరకు ఓకే, జై హింద్, జై కొమరం.